ఇవాళ నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ గెస్ట్ ని మన స్టూడియోకి ఇన్వైట్ చేశాను అండి. తను ఎవరో కాదండి, అట్లూరి గణేష్ కుమార్ గారు. ద రూపీ కంపెనీ అనేది స్థాపించారు 2022లోనే. ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఎంతో మంది క్లయింట్స్ కి మంచి ప్రాఫిట్స్ కూడా ఇస్తున్నారు. సో బేసిక్గా ఒక ఎంప్లాయీ 30,000 సంపాదిస్తున్నాడు అనుకోండి పర్ మంత్కి. అతను స్టాక్ మార్కెట్లో ఏదైనా చేయాలనుకుంటే ఎట్లా సెర్చ్ చేయాలి, ఏ విధంగా వెళ్తే అతనికి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒక కంపెనీని మనం కొనేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి, లేదంటే ఆ కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీ ఎలా వచ్చింది, ఆ కంపెనీ యొక్క ప్రైస్ చేంజెస్ అనేది ఎలా జరిగింది, ఇవన్నీ కొంతమందికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు. సో మరి అంటే ఫస్ట్ ఎంత సంపాదించారు సార్ మీరు? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక 29,000 నేను ఇన్వెస్ట్ చేశాను. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 29,000, అదే ఒక 1,20,000 అయింది. ఓకే, సో దాంట్లో ఇన్వెస్ట్ చేసి 9 months స్పాన్ లో. 9 months లో. కొన్నిసార్లు మనం చూడొచ్చు ఈ రోజు స్టాక్ మార్కెట్ పడిపోయింది, అండ్ కొన్నిసార్లు వీకెండ్ వస్తే స్టాక్ మార్కెట్ ఇట్లే ఉంటుంది, మండే రేజ్ అవుతుంది అంటారు. అంటే ఏం జరుగుతుంటుంది సార్, ఇది పడిపోవడానికి కారణం ఏంటి, లేకుంటే ఈ వీకెండ్స్ వచ్చినప్పుడు ఎందుకు స్లో అవుతుంటుంది? ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ డే అంతా పార్టిసిపేట్ చేస్తారు. ట్రేడర్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇన్వెస్టర్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం డిసైడ్ చేసుకోవాలి మనం ట్రేడరా ఇన్వెస్టర్ అని. సో ప్రజెంట్ మీ కంపెనీలో ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? సో లాస్ట్ ఇయర్ మనం ఒక నియర్ అబౌట్ ఒక 100 members గైడ్ చేసాం. 100 members. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుందా? చూసుకొని అప్పుడు ఒక షేర్ కొనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందా? సో ఇన్వెస్ట్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. ఓకే, మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. బట్ ఇది ఒక అడిక్షన్ అని కూడా అంటారు కదా సార్? అంటే ఎడిక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు డబ్బులు వచ్చిన వాళ్ళకి ఇంకా సంపాదించాలని ఉంటుంది, పోయినోడు పోయిన సంపాదించుకోవాలని ఉంటుంది. సో అల్టిమేట్గా ఓసారి వచ్చినాక వెళ్ళ బయట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో బాగా సెటిల్ అవుతున్నప్పుడు ఆలోచించేది ఏంటి, ఓకే మన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఫైనాన్షియల్గా మనం ఎలా సెటిల్ అయితే, లైక్ ఫైనాన్షియల్గా మనం ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటే మనకు బెనిఫిట్గా ఉంటుందంటూ చాలామంది స్టాక్ మార్కెట్ వైపు వెళ్తుంటారు. ఇంకొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర కూడా వెళ్ళి తమ డబ్బుని సెక్యూర్డ్గా డిపాజిట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాఫిట్స్ పొందేలా చేసుకుంటారు. సో ఇవాళ నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ గెస్ట్ని మన స్టూడియోకి ఇన్వైట్ చేశాను అండి. తను ఎవరో కాదండి, అట్లూరి గణేష్ కుమార్ గారు. ద రూపీ కంపెనీ అనేది స్థాపించారు 2022లోనే. ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఎంతో మంది క్లయింట్స్కి మంచి ప్రాఫిట్స్ కూడా ఇస్తున్నారు. సో ఏంటి ఈయన స్టోరీ, ఎలా ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఈయన వచ్చారు, ప్రతి ఒక్కటి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన గణేష్ అట్లూరి గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్కారం అండి. సో నమస్తే సార్, బాగున్నారా? యా ఫైన్ అండి. ఓకే సార్, బేసిక్గా మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇదంతా నేను చూశాను. సో మీ ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు? సో ప్రాపర్ వచ్చి ఉయ్యూరు అండి, కృష్ణా జిల్లా. ఓకే, ఉయ్యూరు, విజయవాడ 30 kilometers. ఓకే, సో స్కూలింగ్ అంతా అప్ టు డిగ్రీ ఉయ్యూరు. సో తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసాం. ఓకే, ఎంఎస్సీ కెమిస్ట్రీ. వామ్మో, ఆ ఫార్ములాస్ ఎట్లా గుర్తుంటాయి మీకు? సో ఆ చదువుకునే రోజుల నుండే స్టాక్ మార్కెట్లో, అప్పుడు నుండే 2003 నుండే స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని. ఓకే, మీరు అప్పట్లోనే? ఎస్ 2003. అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఫాదర్ వచ్చి కేసీపీలో చేసేవాళ్ళు అండి, ఎంప్లాయీ కింద. సో ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. అమ్మ? మదర్ హౌస్ వైఫ్ అండి. ఓకే, సో మొత్తం మీరు ఎంతమంది? ఇద్దరండి. ఇద్దరు. సో మీరు మొత్తం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అని కాదు, ఫాదర్ గైడెన్స్ కైండ్ ఆఫ్. అంతే, అంటే మీరు పెద్ద కొడుకు? ఎస్. ఓకే, సెకండ్ అమ్మాయి అబ్బాయి? అబ్బాయి, తమ్ముడు. ఓకే, అన్న తమ్ముళ్ళు. ఓకే. సో మరి ఎంఎస్సి కెమిస్ట్రీ చేశారు, మరి చాలా ఎడ్యుకేషన్ మీది, మంచి జాబ్ చేయొచ్చు కదా సార్, ఎందుకు ఫైనాన్షియల్ సైడ్ వచ్చారు? ఫైనాన్షియల్స్ అనేది ఒక ఇంట్రెస్ట్ అండి. అంటే ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇండివిజువల్గా ఉండాలి అనేది చదువుకునే రోజుల నుండి కూడా ఉండేదండి. సో ఆ ఇండివిజువాలిటీగా ఉండాలంటే ఎర్న్ చేయాలి. అవును. సో ఈ ఎర్నింగ్ అనేది అప్పట్లో అంటే 2003లో స్టాక్ మార్కెట్ మీద ఇంత అవేర్నెస్ లేదండి. ఓకే. సో ఇది ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. అంటే ఆ రోజుల్లో మనం ఒక 5,000 రూపీస్ పెట్టాలన్నా కూడా మనకున్న ఆప్షన్ ఇది ఒకటే. సో ఇలా ఎవాల్యుయేట్ చేసుకుంటే ఇది కొంచెం మనకి ఈజీగా ఉంది. సో దీనిలో మనం చేసుకోగలము. అంటే మనం ఇన్వెస్ట్ చేసి, అంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాలంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, ప్లేస్,
దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఇవన్నీ కావాలి. స్టాక్ మార్కెట్ అప్పట్లో ఏంటి మనకి బై చేయడం, సెల్ చేయడం, షేర్ కొనాలి, కొనడం, అమ్మటం. సో ఈజీ ప్రాసెస్. సో అలా మొదలైందండి జర్నీ. అంటే మీరు ఫస్ట్ జాబ్ స్టాక్ మార్కెట్ లోకి వచ్చారా? లేదండి, బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ ఫార్మర్. ఓకే. సో ఆ తర్వాత ఈ ప్యాషన్ ఐఎమ్ డ్రైవింగ్ 20 years ఇన్ స్టాక్ మార్కెట్. ఓకే. సో మరి అంటే ఫస్ట్ ఎంత సంపాదించారు సార్ మీరు? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక 29,000 నేను ఇన్వెస్ట్ చేశాను. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 29,000. నాదైతే చెప్పుకుంటే నవ్వుతారు. సో అదే ఒక 1,20,000 అయింది. ఓకే. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసి 9 months స్పాన్ లో. 9 months లో. సో అది నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే. సో ఆ తర్వాత నుండి ఇంకా కంటిన్యూ అయింది జర్నీ. అంటే మన డబ్బుని తీసుకెళ్ళి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక షేర్ కొనాలి, ఇవన్నీ చాలా ఆలోచించి ప్రాపర్గా వెళ్తేనే కదా వర్కౌట్ అయ్యేది. సో మీకు అంత నమ్మకం ఎలా వచ్చింది, అంత నాలెడ్జ్ ఎలా సంపాదించారు? అంటే ఇనీషియల్ డేస్ లో అంత నాలెడ్జ్ లేదండి. ఇనీషియల్ డేస్ లో ఓకే పెరుగుతుంది, కొన్నాం, అమ్మాం. తర్వాత అంటే సక్సెస్ ఎలా ఉంటుందో ఫెయిల్యూర్స్ కూడా అంతే ఉంటాయి కదండి. అవును. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఇలా జరుగుతున్నప్పుడు మనం కూడా అసెస్మెంట్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు ఎందుకు లాస్ వచ్చింది, సో అసలు ఫ్యాక్టర్స్ ఏంటి. సో ఇలా ఈ 20 years లో ఎన్నోసార్లు అప్ డౌన్ అయినప్పుడు, అంటే 2008 ఈజ్ బుల్ మార్కెట్. అవును. 2008 తర్వాత లీమన్ బ్రదర్స్ కొలాప్స్ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లాసెస్ బుక్ చేశారు. సో అప్పుడు మేము కూడా ఉన్నాం. సో అంటే 2008 వరకు ఎంత ప్రాఫిట్ లో ఉండేవారు మీరు? పర్సంటేజ్ చూస్తే సక్సెస్ రేట్ 90% ఉండేది. 90% టాపర్. అంటే ఇక్కడ మన గొప్పతనం కదండి. దోస్ డేస్ మార్కెట్స్ బుల్లిష్ లో ఉన్నాయి. ఓకే. సో ఇన్వెస్ట్ చేసిన ప్రతి వాళ్ళు డబ్బులు వచ్చినాయి అప్పుడు. సో ఆ తర్వాత ఆ ఫాల్ తర్వాత మళ్ళీ అక్కడ నుండి మనం రీచెక్ చేసుకోవటం, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. సో ఇలా మనం కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసామండి ఈ 20 years లో అప్ అండ్ డౌన్స్ అనేది. బట్ చాలా మందికి ఏంటంటే సార్, లైక్ 90s కిడ్స్ కి బాగా తెలిసి ఉంటుంది, ఈవినింగ్ ఈటీవీ న్యూస్ వస్తాయి, 9:30కి స్టాక్ మార్కెట్ చూస్తుంటారు అందరూ. సో ఏంటి స్టాక్ మార్కెట్, దీనిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దీనిలో అమౌంట్ పెడితే మనకి ఎలా రిటర్న్ వస్తుంది, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో బేసిక్గా ఒక ఎంప్లాయీ 30,000 సంపాదిస్తున్నాడు అనుకోండి పర్ మంత్కి. అతను స్టాక్ మార్కెట్లో ఏదైనా చేయాలనుకుంటే ఎట్లా సెర్చ్ చేయాలి, ఏ విధంగా వెళ్తే అతనికి ఈజీగా అర్థమవుతుంది? ఇప్పుడు 30,000 సంపాదిస్తున్నాడు అంటే 30,000 అతను ఎంతవరకు దాన్ని ఇన్వెస్ట్ చేయగలడు, ఫస్ట్ సేవింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత మిగులుతుంది 3,000 అనుకోండి సార్. 3,000 ఫస్ట్ ఏంటంటే అండి, మనం బెటర్ అంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ మార్కెట్ స్టాక్స్లో కొంటాం కన్నా మ్యూచువల్ ఫండ్స్ అనేది సజెస్ట్ చేస్తామండి. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే వాలటైలిటీ తక్కువ ఉంటుందండి. అంటే వాలటైలిటీ తక్కువ ఇన్ ద సెన్స్ మార్కెట్ పడినప్పుడు కూడా కొంత మార్కెట్తో పాటు, అంటే స్టాక్ ఎంత 40% పడింది అనుకోండి, స్టాక్స్ అన్ని 40%, ఫండ్స్ అంత ర్యాపిడ్గా పడవండి. రెండోది ఏంటంటే మంత్లీ వాళ్ళు పెట్టుకుంటూ వెళ్తారు కాబట్టి సో యావరేజ్ అనేది వెళ్తుంటుందండి. సార్ అంటే ఎగ్జాంపుల్ మా ఫాదర్నే తీసుకోండి, మ్యారేజ్ నాకు అయింది. సో మా ఇంట్లో ఏమంటారంటే ఎల్ఐసి కట్టు, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయి, ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు, ఇలాంటి సజెషన్స్ ఇస్తారు. సో అంటే ఇట్లా ఎంతో మందికి సజెషన్స్ వస్తుంటాయి డైలీ. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఒక డబ్బుని ఇన్వెస్ట్ చేయాలంటే ప్రాసెస్, అంటే దానికంటూ సర్టెన్ బ్యాంక్స్ ఉంటాయి. మ్యూచువల్ అంటే ఎక్కడి నుంచి మ్యూచువల్ అవుతుంది? ఇక్కడ రెండు విషయాలు చూడాలండి. ఇప్పుడు అంటే జనరేషన్, మన ఫాదర్ జనరేషన్ తీసుకుంటే వాళ్ళకున్న ఆప్షన్స్ తక్కువ అండి అప్పట్లో. రియల్ ఎస్టేట్, బ్యాంక్ ఎఫ్డీస్ లేదా గోల్డ్, సో మోస్ట్లీ ఇవే ఉండే. ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేటప్పుడు మెనీ ఆప్షన్స్ అండి, అంటే డిజిటల్ ప్రొడక్ట్స్, అలాగే క్రిప్టో కరెన్సీస్, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీస్, సో ఇలా ఆప్షన్స్ కూడా పెరుగుతున్నాయండి, చాలా పెరిగినాయి. సో ఫస్ట్ దీన్ని ఈ చేంజ్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. సో అసలు మనం ఒక ప్రొడక్ట్ మనం ఉంది అంటే ప్రొడక్ట్ నేచర్ అనేది అర్థం చేసుకోవాలి. సో ఆ నేచర్ అర్థం చేసుకున్నాక మనం ఇన్వెస్ట్ చేయాలండి. అంటే అసలు ఇది మనకు సూట్ అవుద్దా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. రెండోది మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే ఫండ్ హౌసెస్ ఉంటాయి. ఓకే. సో ఆ ఫండ్ హౌసెస్ ఏదైతే మన దగ్గర పుల్ చేస్తున్న అమౌంట్ ఉందో క్వాలిఫైడ్ పర్సన్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర టీం ఉంటుంది, వాళ్ళ దగ్గర దాని కంపెనీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంచెం బెటర్గా, అంటే మనకన్నా ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేస్తారు, వాళ్ళ దగ్గర క్వాలిటీ టీం ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఒక బ్యాంక్కి ఒక మ్యూచువల్ ఫండ్ టీమ్ అప్రోచ్ అయ్యి వాళ్ళు వర్క్ చేస్తారా? అంటే బ్యాంక్ అని కాదండి, ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు కలెక్ట్ అవుతుంది అంటే ఫండ్ హౌసెస్ చాలా ఉన్నాయండి. సో ఐసిఐసిఐ ఫండ్ హౌస్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, వైట్ ఓక్ ఉంది, ఎన్జే ఉంది, అలానే మోతిలాల్ ఆస్వాల్ ఉంది, అలానే ఫ్రాంకిల్ టెంపుల్టన్. ఈ ఫండ్ హౌసెస్ అన్ని కలెక్ట్ చేస్తాయండి పీపుల్ దగ్గర. అంటే వాళ్ళు ఒక ఇనిషియల్ ఆఫర్ ప్రైస్ తో వస్తారు, 10 రూపీస్ అనేవితో వస్తారు. సో ఈ ఫండ్ ని వాళ్ళు
డిఫరెంట్ కంపెనీస్లో అంటే లార్జ్ క్యాప్స్ ఒకలాగా, స్మాల్ క్యాప్స్ అయితే ఒక రకంగా, మిడ్ క్యాప్స్ అయితే ఒక రకంగా డివైడ్ చేసుకుంటారండి ఫండ్స్ని. ఓకే. సో ఆ డివైడ్ చేసి అంటే కంపెనీస్లో డివైడ్ చేసి పెడతారండి. లెటర్స్ ఒక ఫండ్ 40 కంపెనీస్లో పెట్టచ్చు, ఒక ఫండ్ 30 కంపెనీస్లో పెట్టచ్చు. సో దట్ ఏమవుతుందంటే రిస్క్ మిటిగేట్ అవుతుంది. ఓకే. సో అవుట్ ఆఫ్ దానిలో 20 కంపెనీస్ పెర్ఫామ్ చేసి 5 కంపెనీస్ పెర్ఫామ్ చేయకుండా ఒక 5 కంపెనీస్ యావరేజ్గా పెర్ఫామ్ చేసినా కూడా మన ఓవరాల్ పోర్ట్ఫోలియో అనేది బాగుంటుందండి. సో ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్ సక్సెస్ రేట్ ఎంత ఉంది? సో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు సక్సెస్ ఎప్పుడు సక్సెస్. ఎందుకు ఫ్లాప్ అవ్వదు? ఫ్లాప్ అవ్వకపోవడం 2 రీజన్స్ అండి. ఒకటి అసలు మ్యూచువల్ ఫండ్ని మనం అర్థం చేసుకోవాలండి. ఎలా అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం ఒక లాంగ్ టెన్యూర్ కోసం, అంటే మినిమం మీరు ఎన్ని మ్యూచువల్ ఫండ్ పెడుతున్నారండి ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజుల్లో అవేర్నెస్ బాగా పెరిగిందండి. అవును. కోవిడ్ ముందు ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అవేర్నెస్ తక్కువ. సో పోస్ట్ కోవిడ్ డిజిటల్ మీడియా కానివ్వండి వీటి వల్ల ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చింది. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీ మ్యూచువల్ ఫండ్ మనం పెడుతున్నామంటే టైమ్ హారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లెట్ అస్ పార్క్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ది ఫండ్ అది పక్కన పెట్టేసి అసలు మన గోల్ ఏంటి, మనం ఎందుకు మనం పెడుతున్నాం, మన ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలండి. ఓకే. సో అది మనం 5 years 7 years అట్లీస్ట్ ఒక 5 to 7 years అనేది ఒక మంచి టైం ఫ్రేమ్. ఒక 7 years పర్ మంత్ 5,000 to 10,000 వేస్తున్నాం అనుకోండి సార్ పర్ మంత్. 5 years or 7 years అమౌంట్ ఎంత అవుతుంది? ఎంత అవుతుందంటే రిటర్న్స్ లో చూస్తామండి మనం. ఓకే. లైక్ ఇంటూ 1 ఇంటూ 2 అలా కదండి. ఇయర్ కి ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డి ఉంది 7% 8% రిటర్న్ అంటున్నాం. అలా చూసుకుంటే యావరేజ్ గా రిటర్న్స్ ఒక 13% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మనం కట్టిన ఓవరాల్ కి 13% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అబోవ్ 13% ఈజ్ మార్కెట్ ఇచ్చే రివార్డ్ అండి. ఓకే. సో మినిమం మన హిస్టారికల్ డేటా చూసుకున్నా కూడా 12 to 13% అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో కొన్ని సందర్భాల్లో మార్కెట్లు బుల్లిష్ ఉన్నప్పుడు ఇట్ మే గో టు 18% 20% అలా కూడా వెళ్తుందండి. బట్ కన్జర్వేటివ్లీ అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీని మనం చూసుకుంటే 13% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి సో కొన్నిసార్లు మనం చూడొచ్చు ఈ రోజు స్టాక్ మార్కెట్ పడిపోయింది, అండ్ కొన్నిసార్లు వీకెండ్ వస్తే స్టాక్ మార్కెట్ ఇట్లే ఉంటుంది, మండే రేజ్ అవుతుంది అంటారు. అంటే ఏం జరుగుతుంటుంది సార్? ఇది పడిపోవడానికి కారణం ఏంటి, లేకుంటే ఈ వీకెండ్స్ వచ్చినప్పుడు ఎందుకు స్లో అవుతుంటుంది? అసలు ఫస్ట్ స్టాక్ మార్కెట్ అనేది వోలటైల్ అసెట్ క్లాస్ అండి. ఓకే. సో అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు గోల్డ్ కానీ ఎఫ్డీస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ వీటితో కంపేర్ చేసుకుంటే హై వాలటైలిటీ ఉంటుందండి. హై వాలటైలిటీ ఎందుకు ఉంటుంది? ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ డే అంతా పార్టిసిపేట్ చేస్తారు. మీకు డే అంతా 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే 3:30 వరకు లాస్ట్ మినిట్ వరకు బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. సో ఈ బయ్యర్ సెల్లర్ సెంటిమెంటే కదండి. ఇప్పుడు సెంటిమెంట్ ఇస్ స్ట్రాంగ్, మార్కెట్ పెరుగుతుంది. సెంటిమెంట్ వీక్ ఉంది అనుకోండి, సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. సో దీన్ని ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవాలండి. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి? చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎకనామికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, గ్లోబల్ అన్సర్టినిటీ ఉండొచ్చు, లేకపోతే అన్రెస్ట్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ కానీ లేకపోతే అదర్ వార్స్ అయి ఉండొచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ మీకు ఒక రష్యా ఉక్రెయిన్ వార్ ఉందండి, అది ఎనీ వార్ వచ్చింది, ఈరోజు ఈవినింగ్ నైట్ న్యూస్ వచ్చింది. సో పొద్దున్నే ఫస్ట్ మనకి రియాక్ట్ అయ్యేది గోల్డ్ ప్రైజా? కాదు. లేదా రియల్ ఎస్టేట్ ప్రైజా? కాదు. అంటే ఇమీడియట్ రియాక్ట్. లేదంటే మన గ్రాసరీస్ ఏమైనా పెరిగిపోతాయా, లేదు మన ఇంపోర్ట్ మీద ఉన్న ఇమీడియట్గా కాదు. ఫస్ట్ 9:15 రియాక్ట్ అయ్యేది స్టాక్ మార్కెట్. అవును. సో అంటే సెల్లర్ సెంటిమెంట్ అనేది అక్కడ డ్రైవ్ చేస్తుందండి. సో ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలండి. సో ఈ వాలటైలిటీని మనం బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఫస్ట్ మనం మైండ్ సెట్ చేసుకోవాలి. సో అది సెట్ చేసుకోకపోతే మనం ఇబ్బంది పడతామండి. సో మనం కూడా సైకలాజికల్గా మనం కూడా ట్రాప్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఉన్నారు సార్? 20 years. 20 years. ఈ 20 yearsలో అంటే డే 1కి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీరు నేర్చుకున్న సక్సెస్ పాయింట్స్ ఏంటి? సో ఇక్కడ అంటే మేము ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండేదండి. అంటే మనకి ఇంత ఇంటర్నెట్ ఈ 4G ఇవన్నీ లేవు కాబట్టి పేపర్లో వచ్చేది, లేదంటే ఇన్ఫర్మేషన్ లేట్ మనకు అందేది. సో ఇలా ఉండేది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, అంటే ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అవును. ఓకే. సో స్టాక్ మార్కెట్ ఆ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇష్యూ, ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఇష్యూ కాదు, మినిట్స్లో మనకు తెలుస్తుంది. ఈ రోజు ఇష్యూ ఏంటంటే సైకలాజికల్గా మనం దాన్ని ఎలా, అంటే ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా సైకలాజికల్గా మనం అంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రొడక్ట్స్ చాలా ఉంటాయండి, ఆ ప్రొడక్ట్స్ నాకు సూటబుల్లా కదా అనేది ఇంపార్టెంట్ కదా. అవును. సో అలాగే
ఆ యొక్క అంటే స్టాక్ మార్కెట్ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎలా అనలైజ్ చేస్తున్నాను, సో దానికి నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, మార్కెట్ రెస్పాండ్ అవుతుంది, అవును. సో దాంతో పాటు నేను కూడా ఎలా రెస్పాండ్ అవుతున్నానని ఇది నేర్చుకున్నాం. అంటే దీంట్లో ఇంకొకటి సార్, కొంతమంది బుక్స్ చదువుతుంటారు, Yes. అంటే స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కోసం మేము చదువుతున్నాం అంటారు. అసలు ఏంటి సార్ ఆ బుక్స్? అంటే దానికంటూ కోర్స్ చేయాలా? కోర్స్ అంటాం కానండి, ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు బుక్స్ అనేది ఏమి ఇస్తుంది మనకి, హిస్టారికల్ డేటా ఇస్తుంది, అవును. రైట్? హిస్టారికల్ డేటా ఆఫ్ ది మార్కెట్, మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, డిఫరెంట్ కండిషన్స్ లో మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, ఒక సర్టెన్ టైం పీరియడ్ లో ఎవరి గ్రాఫ్ ఎలా ఉంది, అంటే ఓవరాల్ గా మార్కెట్ ఏ ఫ్యాక్టర్స్ కి ఎలా బిహేవ్ చేస్తుంది, అదొకటి. రెండు ఫండమెంటల్ అనాలిసిస్ లో, అంటే ఒక కంపెనీని మనం కొనేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి, లేదంటే ఆ కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీ ఎలా వచ్చింది, ఆ కంపెనీ యొక్క ప్రైస్ చేంజెస్ అనేది ఎలా జరిగింది, ఇవన్నీ కొంత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఒక కంపెనీని మనం కొనేటప్పుడు ఎలా చూడాలి, ఎలా ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నామండి, చాలా పారామీటర్స్ ఉంటాయి మనకి బిజినెస్ చేసేటప్పుడు. మన ఇన్వాయిస్ దగ్గర నుండి మనకి పేమెంట్ రావాల్సిన వాటిని, తర్వాత మార్కెట్, సేల్స్, ఇక్కడ మనం ఏమీ చేయట్లేదు కదండి. స్టాక్ మార్కెట్లో మనకి అవన్నీ మనకి తెలియదు. ఒక కంపెనీ నడుస్తుంది, ఒక కంపెనీకి చాలా బర్డెన్స్ ఉంటాయి, శాలరీస్ ఇవ్వాలి, లోన్స్ ఉంటాయి, తర్వాత ఎబిటా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ మార్జిన్, ఇవన్నీ ఎవరు పడతారు? కంపెనీ మేనేజ్మెంట్ తీసుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం? సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము మనం, అంటే బిజినెస్ మీద బిజినెస్ చేస్తున్నాం మనం. సో బిజినెస్ మీద బిజినెస్ చేస్తున్నారు కదా. సో మీ కంపెనీనే చూసుకుంటే, సో ద రూపీ కంపెనీ 2022లో ఎస్టాబ్లిష్ చేశారు. 2023 కోవిడ్ ఫస్ట్ వేవ్, 2003లో మీరు స్టార్ట్ చేశారు ఇందులో ఇన్వెస్ట్ చేయడం. పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇక్కడ కంపెనీ పెట్టారు కదా. ఆల్మోస్ట్ 19 years ఎక్స్పీరియన్స్ వచ్చాక కంపెనీ పెట్టారు. ఎందుకు ఈ మధ్యలో ఆలోచన రాలేదా? అంటే ఫైనాన్షియల్ అనేది ఒక జర్నీ అండి. ఒక జర్నీలో మనం ఒక పర్టికులర్ పాయింట్ చూసి మనం సక్సెస్ అనుకోకూడదు. ఓకే, ఒక జర్నీలో అంటే ఎనీథింగ్ అండి. ఇప్పుడు మనం ఆ 20 yearsలో బుల్ మార్కెట్స్ చూసాము, బేర్ మార్కెట్స్ చూసాం. సో ఇప్పుడు మనకు అర్థమైంది అసలు మార్కెట్స్ అనేది ఎలా ఉంటాయి. అలాగే ఒక ఇన్వెస్టర్ వచ్చాడు, ఇన్వెస్టర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అతను అసలు ఏ ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నాడు, అతని రిస్క్ ఏంటి, అతని యొక్క గోల్ ఏంటి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే ఆ జర్నీ అనేది ఉపయోగపడుతుంది కదండి. అవును. సో అందుకు ఇంత జర్నీ తర్వాత ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. ఓకే, సో ప్రజెంట్ మీ కంపెనీలో ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? సో లాస్ట్ ఇయర్ మనం ఒక నియర్ అబౌట్ ఒక 100 members గైడ్ చేసామండి. 100 members. ఓకే, ఫైనాన్షియల్ గైడెన్స్ అండి. బేసిక్ గా ఏంటంటే మన యొక్క పర్సనల్ ఫైనాన్స్, అంటే పర్సనల్ గా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, మన ఇన్వెస్ట్మెంట్స్, సో మనకున్న ఇన్కమ్స్ ఏంటి, ఇన్కమ్ లో ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, ఏ ప్రొడక్ట్ మనకి సూట్ అవుతుంది, సో వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అవనండి, రిటైర్మెంట్ అవనండి, లేకపోతే ఏదైనా ఒక 10 years తర్వాత పర్టికులర్ రిక్వైర్మెంట్ అవనండి, కార్పస్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి, ఏ అమౌంట్ని ఎందులో పెట్టుకోవాలి, ఎంత డైవర్షన్ చేసుకోవాలి, ఎంత రిస్క్ మనం చేయొచ్చు, ఇవి మనం డిస్కస్ చేసి వాళ్ళతో గైడ్ చేస్తామండి. ఓకే, సో ఇది మీకు మెయిన్ ప్రియారిటీ? పర్సనల్ ఫైనాన్స్ అనేది ఇప్పుడు. ఓకే, సో మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది సార్ ఇప్పుడు? సో ఇప్పుడు వరకు మనం లాస్ట్ ఇయర్ అంతా ఫండ్స్ గైడ్ చేసామండి. సో ఫండ్స్ లో 100% సక్సెస్ కదండి. మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే 100% సక్సెస్ కదండి. సరే, ఇదైనా ఒక రకం. బట్ బేసిక్గా మీ లైఫ్ లో మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ సంపాదించిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఎక్కువ ప్రాఫిట్స్ కన్నా ఎక్కువ లాస్ ఏదో చెప్తానండి. సరే, లాస్ చెప్పండి, గుడ్ ఆర్ బ్యాడ్ రెండు చెప్పండి. ఎక్కువ లాస్ అంటే ఒకసారి సింగిల్ ట్రేడ్ 220 or 245కి ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది కొన్న దాని మీద. ఓకే, సో 315కి చూస్తే లాస్ 10 lakhs ఉందండి. సో డెసిషన్ తీసుకోవాలి, నేను ఏదో ఒకటి తీసుకోవాలి, ఇంకా 15 minutes మార్కెట్. సో నాకు తెలిసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్ ఐ బుక్డ్, 10 lakhs అట్ ఏ సింగిల్ ట్రేడ్. సింగిల్ ట్రేడ్ అంటే సింగిల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అండ్ ప్రాఫిట్ హైయెస్ట్ వచ్చి ఒక సింగిల్ ట్రేడ్ ఒక 6 lakhs అండి. 6 lakhs అట్ ఏ టైం సింగిల్ ట్రేడ్. ఎందుకు సార్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు? కాదండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటే ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ మీద. ఓకే, అంటే నేను ఒక 10 స్టాకులు కొన్నా, నేను ఒక 8 స్టాకులు కొన్నా, ఒక సింగిల్ స్టాక్ మీద మనం తీసిన ప్రాఫిట్ ఏంటి, ఒక సింగిల్ స్టాక్ మీద మనం తీసిన లాస్ ఏంటి. ఇట్ వాజ్ హ్యాపెండ్ 2018లో దట్ బిగ్గెస్ట్ లాస్ ఐ హ్యావ్ టిక్డ్.
ఓకే 2018 లో లాస్, బట్ ఆ తర్వాత లాస్ కూడా ఎక్స్పీరియన్స్ తగ్గట్టే ఉండాలి. సార్ ఫెయిల్ అవుతేనే కదా సార్ పాస్ అయ్యేది. సో అక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే రిస్క్ బ్యాలెన్స్ అనేది పర్టికులర్ గా ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నేర్చుకున్నామండి. సో రిస్క్ అంటే ఇప్పుడు కంటిన్యూస్ సక్సెస్ కూడా బిగ్ ఫెయిల్యూర్ దారితీస్తాయండి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. పొజిషన్ సైజింగ్ అనేది అది చాలా ఇంపార్టెంట్ అని ఆ 2018 ఆ యొక్క ఇష్యూ తర్వాత పర్సనల్ గా నేను నేర్చుకుందండి. పొజిషన్ సైజింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా అక్కడ నుండి జాగ్రత్త పడింది. అంటే ఎప్పుడన్నా సజెషన్ ఇచ్చేవాళ్ళ మీ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎందుకు నువ్వు 2003లో స్టాక్ మార్కెట్ అంటే ప్యాకెట్తో సమానంగా చూసేవాళ్ళండి జనాలు. ఎవరు సజెషన్ ఇస్తారండి? అంటే నేను అనేది అది కాదు సార్, సజెషన్ ఇన్ ద సెన్స్ ఎందుకు ఇదంతా అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకున్నారు, జాబ్ స్టాక్ మార్కెట్ అని ఎవరికి చెప్పినా 2019 ముందు వరకు డిఫరెంట్ గానే చూసేవాళ్ళు కదా. అవును. 2020 తర్వాత ఇది ఒక అసెట్ క్లాస్ అయింది. దీనికంటూ ఒక సిస్టమ్ అనేది వస్తుంది. పీపుల్ ఆర్ బిలీవింగ్. సో ఇది ఇట్స్ నాట్ లైక్ ఏ గ్యాంబ్లింగ్, ఇట్స్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అనే మైండ్ సెట్ చేంజ్ అయిందే కోవిడ్ తర్వాత కదా. బట్ మీరు ఈ మాట చెప్పారు, కొంతమంది ఏంటంటే సార్ అంటే మధ్యలో జరిగిన కొంచెం గ్యాంబ్లింగ్ అన్నారు కదా. సో ఈ బిట్ కాయిన్ నుంచి చాలా మంది లాస్ అన్నారు. అసలు బిట్ కాయిన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, దానిలో ఒరిజినల్ ఏంటి సార్? క్రిప్టో కరెన్సీ ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీస్ కదండి. ఇథీరియం కానీ బిట్ కాయిన్ కానీ. సో క్రిప్టో కరెన్సీ అసలు దేని మీద వర్క్ చేస్తుంది అంటే వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ క్రిప్టో కరెన్సీ? యాక్చువల్గా ఏంటంటే అండి, ఈ క్రిప్టో కరెన్సీ అనేది అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డిజిటల్, అంటే దీన్ని ఎలా చూడాలంటే డిజిటల్ మనీ. ఓకే అంటే దీని వెనక ఉన్నది ఏంటి మీకు? క్రిప్టో కరెన్సీ అనేది కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అండి. అంటే మీరు ఒక క్రిప్టో కరెన్సీ తీసుకే హ్యాషింగ్ జరుగుతుందండి దాని వెనకాల. హ్యాషింగ్ అనేది మెయిన్ అండి ఆబ్జెక్టివ్ అక్కడ. ఓకే. సో ట్రేడింగ్ పక్కన పెట్టండి, ట్రేడింగ్ ఈజ్ ఎ ఫ్రంట్ ఎండ్ యాక్టివిటీ. సో బ్యాక్ ఎండ్ లో మీకు ఏంటి అదంతా ఈజ్ ఎ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ కదండి. ఎనర్జీ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో మెయిన్ అది. సో రెండోది ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్స్ అని గ్లోబల్ మార్కెట్స్ అండి. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ ఉంది. ఇండియన్ మార్కెట్ మన కంపెనీస్, మనకు దాని మీద ఒక స్టడీ ఉంటుంది. గ్లోబల్ మార్కెట్స్ దీనికి బేస్ ఏముంటుందండి? దెర్ ఇస్ నో బేస్ ఫర్ దట్, రైట్? అక్కడ కూడా మీకు సెల్లర్స్ బయ్యర్స్ అంతే కదండి, బేసిక్గా అంతే కదా. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి, రియల్ మార్కెట్స్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ కట్టే వాళ్ళు తీసుకుంటే ఉన్న రేషియో క్రిప్టో తీసుకుంటే మోర్ దాన్ 5 times 6 times ఉంది ఇండియాలో. అవును. సో క్రిప్టో కరెన్సీ కాన్సెప్ట్ కూడా అవసరం వాళ్ళకి. చేసేవాళ్ళకి క్రిప్టో కరెన్సీ కాన్సెప్ట్ కూడా అవసరం, పెరుగుతుంది తగ్గుతుంది. ఓకే. సో మీ సజెషన్ ఏంటి సార్? అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఇలాంటివి నమ్మొచ్చా? అంటే కొంతమంది ఏమంటారు అంటే యుఎస్ లో ఉండే చాలా మంది అక్కడ ఎక్కువ షేర్స్ లో స్టాక్స్ లో పెడతారు కదా, ఇదంతా ఒరిజినల్ కాదు, ఏదో ఒక రోజు లాస్ అవుతారు, దీని మీద ఎంత పెట్టుకుంటా పోతే అంత నష్టమే అంటారు. మీరేమంటారు? అదే అండి, నేను మళ్ళీ ఇందాక చెప్పినట్టు కూడా నేనేమంటున్నా అంటే ఏ ప్రోడక్ట్ ఏంటి అని ఫస్ట్ మనం చూసుకుని మనకు సూటబుల్ ఏంటి. ఇఫ్ మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, దెన్ విల్ సెర్చ్ ఫర్ అదర్ ఆప్షన్స్, రైట్? లేదు మన హార్డ్ అండ్ మనీ ఉంది, సో దాన్ని ఎలా చేయాలి? రిటర్న్ కన్సిస్టెంట్గా ఉండే వాటిలో పెట్టుకోవాలా, రిటర్న్స్ ఎక్కువ వాలటైల్ ఉండే వాటిలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఏంటంటే రిటర్న్స్ ఏంటి దానికి? సో మీకు లాస్ వచ్చినా 100% వస్తుంది, ప్రాఫిట్ వచ్చినా 100% వస్తుంది. ఇప్పుడు బిట్ కాయిన్ తీసుకోండి, మీకు ఎంత తగ్గింది, ఎంత కరెక్ట్ అయింది? 70-75% కరెక్ట్ అయింది. సో మీరు హోల్డ్ చేయగలరా? అవును, మీరు హోల్డ్ చేయగలరా? ఇప్పుడు మీరు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి, మీరు రిటర్న్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అట్లీస్ట్ ఏ ఇయర్కో 3 yearsకో 5 yearsకో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అవును. సో ఎక్స్పెక్టేషన్ అనేది మీరు బిట్ కాయిన్ మీద ఏం చేస్తారు? ఎంతసేపు ఉన్న 1x2 1x3 ఇట్లానే. ఇక్కడ స్టాక్ మార్కెట్ లో ఉందండి, ఒక స్టాక్ ఉంది, స్టాక్ కి మీకు గ్రోత్ అనేది కనపడుతుంది. అంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇయర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, 3 years ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు కెపెక్స్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంది, ప్యాట్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఉంటుంది. దిస్ ఈస్ ద రెగ్యులేటరీ ఇండస్ట్రీ, వేర్ ద క్రిప్టో ఈజ్ నాన్ రెగ్యులేటరీ ఇండస్ట్రీ. నాన్ రెగ్యులేటరీ ఇండస్ట్రీలో మనం డబ్బులు పెట్టి దాని మీద ఎలా మనం దాన్ని అంటే ఇల్లు కట్టించుకుంటే రిజిస్ట్రేషన్ ఎందుకు కాదంటే అది స్థలం వాల్యుబుల్ లేదు. సో అందుకని ఏంటంటే అది ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడే మనం ఆలోచించాలండి. సో ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా అండి మనం పెట్టేటప్పుడు మనమేంటి, మనకు సూట్ అవుద్దా లేదా అని ఆలోచించాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద పెడతారు, సో రియల్ ఎస్టేట్ మీద మీరు కొంటారు. సో ఒక ఎంప్లాయీ ఒక లోన్ తీసుకుని ఇల్లు కొంటుంటే మనం ఎన్ని విషయాలతో డీల్ చేస్తున్నామండి? మనం ఎట్ ఏ టైం 4 విషయాలతో డీల్ చేస్తున్నాడు. ఒకటి, మీరు కొన్న ప్రాపర్టీ కంపల్సరీ పెరుగుద్దని మీరు అనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ కరెక్టే. మీరు ఈరోజు కొన్న ఆబ్జెక్ట్ ఏంటండి, ఈరోజు 2024లో కొన్నారు,
మీరు ఏమనుకుంటున్నారు ఒక 4 5 ఏళ్లలో years, పెరుగుద్ది 6, అనుకున్నారు. నెంబర్ 1. అవును నెంబర్ 2 ఏంటి, మీరు ఇంట్రెస్ట్ రేట్లతో కూడా ప్యారలల్గా డీల్ చేస్తున్నారు, అవును విచ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, రైట్? అది మీ చేతిలో లేదు. అవును బ్యాంక్ పెరుగుద్ది అనేది కూడా మీ చేతిలో లేదు. అవును అది కాలంతో పాటు పెరగాలి. మూడోది, మీరు ఈఎంఐ కడుతున్నారు. మీరేమి డీల్ చేస్తున్నారు, మీ జాబ్ కంటిన్యూస్గా ఇక్కడ నుండి ఒక 20 ఏళ్ళు ఉంటుందని అనుకుంటున్నారు, అవును రైట్? నాలుగోది ఏమనుకుంటున్నారు, మీ శాలరీ కన్సిస్టెంట్గా పెరుగుద్దని మీరు అనుకుంటున్నారు. ఈ 4 ఎట్ ఎ టైం డీల్ చేస్తున్నాం. ఈ డీల్ చేసేటప్పుడు అది ఏంటి అనేది ఎవరు పర్సనల్గానే వాళ్ళు చెప్పగలరు. బ్రేక్ వచ్చినా మొత్తం సైకిల్ డిస్టర్బ్ అవుతుంది కదండి. Okay. సో అందుకని అన్న, ఎనీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి చేసుకోవాలండి. మనకి ఏదో సూట్ అవుతుంది. చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మార్కెట్లో. సో ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. 50,000 వచ్చే శాలరీ ఒకలాగా ఉంటుంది, 1 lakh ఒకలాగా ఉంటుంది. అదే మన శాలరీ, మన అకామిడేషన్, మన ఎక్స్పెన్సెస్ దాన్ని బట్టి మనం చెప్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఎంత రిస్క్ తీసుకోగలము, ఏ ప్రోడక్ట్ మనకు సూటబుల్, మన రిస్క్ ఎప్టైట్ ఎంత, సో రిస్క్ని మనం బ్యాలెన్స్ చేయగలమా లేదా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని మనం చేసుకోవాలండి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, బేసిక్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 100లో ఒక 60 మెంబర్స్ వేసుకోండి ఇన్వెస్ట్మెంట్ ఆన్ స్టాక్స్ ఇట్లా చేస్తుంటారు. సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుందా, చూసుకొని అప్పుడు ఒక షేర్ కొనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందా? సో ఇన్వెస్ట్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. ఓకే, మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. గ్రోత్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్, రైట్? అమౌంట్ అనేది ఇప్పుడు 1 crore ఇన్వెస్ట్ చేశారు, 1 lakh ఇన్వెస్ట్ చేశారండి. మార్కెట్ 40% కరెక్ట్ అయింది అనుకోండి. 1 crore వాడికి 40 lakhs పోతాయి, 1 lakh వాడికి 40,000 పోతాయి. వాట్ మ్యాటర్స్? అది కాదు కదా. సో గ్రోత్ అంటే ఎందుకు మనం అంటే కంపెనీ గ్రోత్ ఎలా అయితే ఉందో అలా మన ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవ్వాలండి. అసలు కంపెనీకే గ్రోత్ లేకపోతే కష్టం. సో అది చూసుకోవాలండి మెయిన్ ఎవరైనా సరే. ఓకే, కంపెనీ గ్రోత్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే యూఎస్లో ఉండే వాళ్ళు స్టాక్స్ కొంటారు, నెక్స్ట్ ఒక 2 daysకి రేట్ పెరుగుతుందంటే అమ్మేస్తుంటారు. సో ఇట్లా కొని వెంటనే అమ్మడం మేలా, లాంగ్ టర్మ్ పెట్టుకోవడం మేలా? అంటే 2 విషయాలండి. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని నేను ఒక టైం ఆరిజన్తో పెడతాను అనుకుంటే అది మీరు వాల్యూ చూస్తారు కంపెనీలో. అంటే ఈ కంపెనీ కమింగ్ 2 yearsలో ఎలా పెర్ఫామ్ చేయబోతుంది, దాని వాల్యూ ఎలా ఉంది అని. లేదు మీరు ట్రేడర్ అనుకోండి, ప్రైస్ చూస్తారు. సో ఇప్పుడున్న ప్రైస్ దీనికి సూటబుల్లా కాదా, అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రేడ్లో హయ్యర్ వాల్యుయేషన్ ఉందా, లోవర్ వాల్యుయేషన్ ఉందా, ఇది ఆపర్చునిటీ బయింగా, లేదు మనం కొంత పర్సెంట్ రిటర్న్ బుక్ చేసుకోవాలా అనేది ఈ 2 డిఫరెంట్ అండి. ట్రేడర్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇన్వెస్టర్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం డిసైడ్ చేసుకోవాలి మనం ట్రేడరా ఇన్వెస్టర్ అని. సో ఫస్ట్ మీరు మార్కెట్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు ఫస్ట్ మాట్లాడితే ఫస్ట్ లాంగ్ టర్మ్ అని వస్తారు 5 ఏళ్ళని, తర్వాత దాన్ని 2 సంవత్సరాలు అంటారు, 1 year అంటారు, 6 monthsకి వస్తాడు, 3 monthsకి వస్తాడు, చివరికి ఇంట్రాడేకి వస్తాడు ఫైనల్గా. సో ఆ తర్వాత ఇంట్రాడే కూడా ఉండడు, 2 hours మళ్ళీ ఎక్కువ అమ్ముతూ ఉంటారు. ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి మనం ఎలాంటి ట్రేడర్ అని చెప్పి. బట్ ఇది ఒక అడిక్షన్ అని కూడా అంటారు కదా సార్? అంటే ఎడిక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు డబ్బులు వచ్చిన వాళ్ళకి ఇంకా సంపాదించాలని ఉంటుంది, పోయినోడు పోయి సంపాదించుకోవాలని ఉంటుంది. సో అల్టిమేట్గా ఓసారి వచ్చినాక వెళ్ళదు బయటికి. బట్ మన ఇండియాలో మీకు తెలిసినంత వరకు, అంటే మీ నాలెడ్జ్ ప్రకారం సక్సెస్ రేట్ ఎంత ఉంది? ఇందులో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు ఇట్లా ఇన్వెస్ట్ చేసుకుంటా? అంటే ఇక్కడ ఒకటండి, రైట్ స్టాక్ పేషెంట్గా ఉన్నోళ్ళు సక్సెస్ చాలా మంది ఉన్నారండి. ట్రేడర్స్ సక్సెస్ రేట్ తక్కువ ఉండదు. నేను చెప్పేది ఉంది, సెబీ రిపోర్ట్సే ఉన్నాయి. సో సెబీ రిపోర్ట్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో అది చాలా ప్రచారం కూడా అయింది. సో ట్రేడర్స్ అనేది డిఫరెంట్ అండి. ట్రేడింగ్ అనేది ఒక సైకలాజికల్గా మనం చాలా స్ట్రాంగ్ ఉంటేనే సక్సెస్ రేట్ వస్తుందండి. ఇన్ఫర్మేషన్, స్కిల్స్ ఈ 2 ఈ రోజు ఉన్నాయండి. ఇన్ఫర్మేషన్ చాలా క్విక్గా వస్తుంది, కోర్సెస్ వచ్చేసినాయి, ఇప్పుడు టెక్నికల్ కోర్సెస్ కూడా వచ్చేసినాయి. ఒకప్పుడు అవి చాలా కష్టం, అంటే అప్రోచ్ అవ్వడం కష్టం. ఆ 2 ఇప్పుడు ఉన్నాయి. మూడోది ఏంటి, సైకలాజికల్గా మీరు స్ట్రాంగ్ ఉండాలి. అది లేకపోతే మీకు ఈ 2 ఉన్నా కూడా పనిచేయదండి. అది ట్రేడర్కి కావాలి. ఇన్వెస్టర్కి ఏంటంటే పేషెన్స్ అండ్ రైట్ స్టాక్ని పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. రైట్ సెక్టార్, రైట్ ప్రైస్, రైట్ స్టాక్ కూర్చోవడం అంతే. మీరు చేసే పని ఏంటండి, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టినాక ఏం చేస్తారు, మీరు రోజు స్క్రీన్ చూస్తారు, ప్రతి పావు గంట చూసారు, మీరు అన్న రేటు పెరుగుద్దా? మీరు చూడడం వల్ల పెరుగుతుంది. సో ఏంటంటే ఆ టైట్ గా కూర్చోవడం కూడా రావాలి. మంచి స్టాక్ కొని కన్విక్షన్ తో కూర్చో, నమ్మకంతో ఉండాలి. అది ఏది కొనాలి, ఎలా కొనాలి అనేది అది కొంచెం మనం చెక్ చేసుకోవాలి. మీ ప్రకారం మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే కొన్ని కంపెనీస్ ఏంటి? అంటే లైక్ దేంట్లో ఇన్వెస్ట్ చేసుకుని, అంటే చూసే ఆడియన్స్ కూడా జడ్జిమెంట్ వేలో అంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు తెలుసుకోవచ్చా అని అడగవచ్చు కదా. అంటే ఒకటి డైరెక్ట్గా స్టాక్ పేరు చెప్తే రికమెండేషన్ అవుతుంది. ఓకే, సో నేనేమంటానంటే ఫస్ట్ లైక్ ఏ సెక్టార్ కంపెనీస్? బూమింగ్ సెక్టర్స్ 4-5 ఉన్నాయండి. ఇప్పుడు పవర్ సెక్టర్స్ ఉన్నాయి, అలాగే
ఈ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అలాగే డ్రోన్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ అప్కమింగ్ టెక్నాలజీస్ అండి. సో ట్రెడిషనల్ కాకుండా అప్కమింగ్ టెక్నాలజీ బేస్డ్ స్టాక్స్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అందులో మోనోపాలీస్ ఏమున్నాయి, అలాగే వాళ్ళ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, డౌన్ ది లైన్ 3 years వాళ్ళు మేనేజ్మెంట్ కామెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలండి. మేనేజ్మెంట్ కామెంట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా మనం అనుకుంటున్నాం స్టాక్ మార్కెట్ ఈజీ అనుకుంటాం. ఎందుకు ఈజీ? ఆ బై సెల్ అనేది ఈజీ అండి, కానీ అదొక్కటే కాదు కదండి, దాని వెనకాల చాలా పారామీటర్స్ ఉంటాయి. అంత ఓపిక ఉండదు కదా చూసే ఓపిక. ఓకే, సో అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మనం. ఎప్పుడన్నా జాక్ పాట్ వేస్తారా సార్? అంటే లైక్ బాణం వేస్తారా, చీకట్లో బాణం అట్లా ఏమి వేయరు, ఏదున్నా క్లారిటీగా క్లియర్ గానే ముందరికి వెళ్తారు. అంటే బాణాలు వేస్తే తగిలే చాలా తక్కువ అండి. ఓకే, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉండొచ్చు. స్కిల్ సెట్. నైట్ ఫెమిలియర్ అయిపోవాలని అది ఒక స్కిల్ సెట్. ఓకే, ఇప్పుడు నేను మార్కెట్ ని బాగా గెస్ చేయగలను అనుకోండి, అంటే అది వేరియస్ పారామీటర్స్ ఉండొచ్చు, టెక్నికల్ అవ్వచ్చు, అది మీకు ఉన్నటువంటి ఎనీథింగ్ అదర్ పారామీటర్స్ ఏవైనా ఉండొచ్చు. ఆ స్కిల్స్ నాకు లేవండి. నేనేంటంటే మంచి కంపెనీని చూస్ చేసుకోవడం, 6 months 1 year 2 years 3 years ఆరిజిన్ లో మనం వెయిట్ చేయడం. సో ఇదే మనం ఈ టైప్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నా పర్సనల్ గా చేస్తానండి. ఓకే, అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే సార్, చాలా మంది ఎంప్లాయీస్ ఒక 10 మంది కలిసేసి ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్తారు, మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తామంటే, అంటే నేను విన్న మార్కెట్ ఇట్లా ఉందని. ఈ అడ్వైజర్ ఏం చెప్తారు, మీకు వచ్చే ప్రాఫిట్ లో నాకు ఇంత ఇవ్వాలి, మీ అమౌంట్ మొత్తం నేను చూసుకొని చేస్తా అంటారు. సో ఈ ప్రాసెస్ ఎంతవరకు జెన్యూన్ ఉంది కదా సార్? రిజిస్టర్డ్ కంపెనీస్, సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఉన్నారు, కంపెనీస్ ఉన్నాయి. ఎస్, దే ఆర్ గివింగ్ గుడ్ రిటర్న్స్ అండి. అంటే మామూలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి 13 to 14% ఇస్తారు జనరల్ గా. మన మార్కెట్ అయితే మనకి 18 to 22% పర్ ఇయర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో. ఇది జనరల్ గా మార్కెట్ లో ఉండే ట్రెండ్ అండి. సో విచ్ ఈజ్ గుడ్, హెల్దీ. ఓకే, ఇంకా 50% 70% అంటే అది ఇంకా మీ సజెషన్ ఏంటి సార్? అంటే యూట్యూబ్ చాలా ఉంది, యూట్యూబ్ లో చాలా ఇంటర్వ్యూస్ చూడొచ్చు, స్టాక్ మార్కెట్ క్లాసెస్ వినొచ్చు, అట్లా చూసుకుంటూ ఇండివిజువల్ గా మనమే పోయి పెట్టడం ఇన్వెస్ట్మెంట్ మేళ, ఇట్లా కన్సల్టెన్సీస్కి వచ్చి ఒక తరోగా ప్రతిదీ బ్రీఫ్ గా తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం మేళ. అంటే ఇప్పుడు ఇది అమౌంట్ మీద కూడా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఏదో ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, మీకు అంటే దాని మీద అవగాహన లేకపోవటం వల్ల మీకు లాస్ వచ్చింది, 30% పోయింది అనుకోండి. ఓకే, ఒక 3,000 పోతుంది. 1,00,000 పెట్టారు, ఒక 20% పోయింది, విచ్ ఇస్ ఎ బేరబుల్ అనుకోండి మీకు, అది ఓకే. లేదు నేను హ్యూజ్ అమౌంట్ అంటే పెద్ద అమౌంట్కి వెళ్తున్నాను, ఒక 25 lakhs or 1 crore వెళ్తున్నాను అన్నప్పుడు బెటర్ అడ్వైజరీ అయితే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఫుల్ టైం ఉంటారు దాని మీద, అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, వాళ్ళ వ్యూ పాయింట్ అండ్ కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర కొంత అడిషనల్ గా ఉంటుంది కదండి. సో అది బెటర్. అండ్ మీరు ఇందాక మాటలలో చెప్పారు నెక్స్ట్ అంటే అప్కమింగ్ టెక్నాలజీ అంటే ఏఐ. సో ఏఐని నమ్ముకోవడం ఎంతవరకు సక్సెస్ ఉంటుంది? అంటే మనతో సంబంధం ఉందండి, అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇట్లా తప్పదు కదండి, ఎవరైనా మూవ్ అవ్వాల్సిందే కదా. ఇప్పుడు మనం ఏమైంది, మ్యాన్ నుండి ఆటోమేషన్కి వచ్చాం, ఆటోమేషన్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్తున్నాం. మనతో సంబంధం ఏముంది? అది టెక్నాలజీ మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కరెక్టా కాదా అనే దానికన్నా ఎందులో నేను అంటే మూవ్ అవుతున్న దానిలో ఇన్వెస్ట్ చేసి డబ్బులు తీసుకోవడం అనేది రైట్ చాయిస్ కదండి. డిస్కషన్ డిబేట్స్ కన్నా అది మనం దాన్ని స్మార్ట్గా ఇన్వెస్ట్ చేసి దాని నుండి ప్రాఫిట్ తీసుకోవడం అనేది మన ఎక్స్పీరియన్స్ పడేదాన్ని మనం ప్రియారిటీలో పెట్టుకోవచ్చు అంటారు. అంతే కదండి, మనకు అర్థమవుతుంది కదా ఏ ఎంత పెనిట్రేట్ అవుతుంది అనేది. అన్ని సెక్టర్స్ లో డిస్రప్టివ్ గా వచ్చేస్తుంది టెక్నాలజీ. సో పీపుల్ ప్లస్ ఏఐ, టుడే పీపుల్, టుమారో పీపుల్ ప్లస్ ఏఐ. సో ఏఐ ఎలా ఏ సెక్టర్స్ లో పెనిట్రేట్ అవుతుంది అనేది చూసుకోవడం, దానికి సంబంధించిన కంపెనీస్ ఏమున్నాయి, సో అట్లా మనం అనాలిసిస్ చేసుకోవడం. అంటే కంపెనీ ఈరోజు బాగుంది, సస్టైనబిలిటీని కూడా మనం చూసుకోవాలండి. ఆ సస్టైనబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్నో గ్రూప్స్ వెళ్ళిపోయినాయి లాస్ట్ 10 ఏళ్లలో. మరి ఒకప్పుడు మనం అనిల్ అంబానీ కంపెనీస్ 8-9 కంపెనీస్ ఉండే, ఈ రోజు లేవు కదండి. సో అలా ఎప్పుడు మానిటర్ కూడా చేసుకుంటూ ఉండాలండి, కంపల్సరీ ఉండాలండి మానిటరింగ్. చూస్తుంటారు ప్రతిదీ ఇట్లా షేర్ మార్కెట్ అంటే ఇక్కడ ప్రైస్ మానిటరింగ్ కాదండి, ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ లో ప్రైస్ అనేది వేరీ అవ్వచ్చు, స్పెక్యులేటర్స్ రావచ్చు, స్పెక్యులేటర్స్ వెళ్ళిపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ అనేది ఏంటి మీకు చూసుకునేది మీరు ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్. ఆ పెర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్ కదండి. సో ఓవరాల్ గా అంటే చూసే ఆడియన్స్ కి కొంతమంది ఎవరన్నా మేము ఇన్వెస్ట్ చేయాలి ఇట్లా అనుకుంటే మీ కంపెనీకి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? సో మా వెబ్సైట్ ఉందండి, వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు, డైరెక్ట్ మీకే కాంటాక్ట్.
మనం ఫైనాన్షియల్ గైడెన్స్ ఇస్తామండి. అదే ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి ముందరికి ఫండ్స్ అంటే అనేది. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ఫండ్స్. ఇప్పుడు ఫండ్స్ కూడా చాలా వచ్చేసినాయి, అవును. మోర్ దెన్ 400 ఫండ్స్ ఉన్నాయి. ఉమ్, ఓకే, ఏ ఫండ్స్ మనం షిఫ్ట్ చేసుకోవాలి, మార్కెట్ కండిషన్స్ బట్టి ఒకసారి రీబ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మార్కెట్ బాగుంది, స్మాల్ క్యాప్స్ అన్ని కూడా రిటర్న్స్ బాగున్నాయి. ఉమ్, రేపు మార్కెట్ ఏమైనా కొంత కరెక్షన్ రావచ్చు, వచ్చినప్పుడు ఏమైనా రీబ్యాలెన్స్ చేసుకోవాలా, ఇలాంటి గైడెన్స్ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఓకే. మీరు సో మీ దగ్గర ఉన్న క్లయింట్స్లలో బెస్ట్ హైయెస్ట్ ప్రాఫిట్ కొట్టిన క్లయింట్ ఎవరు? అంటే ఇప్పుడు వరకు మనం ఫండ్స్ ఏనండి, అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ లో అయినా చెప్పండి. అంటే మనం బ్యాలెన్స్ చేస్తామండి. ఇప్పుడు ఒక ఫండ్ అలొకేషన్ ఉందంటే ఆ ఫండ్ డిఫరెంట్ గా బ్యాలెన్స్ చేస్తామండి, స్ప్లిట్ చేసేస్తారా? స్ప్లిట్ చేసి మనం బ్యాలెన్స్ చేస్తాం. ఓకే. సో ఎందుకు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది అంటే హై ఫండ్స్ రిటర్న్ వస్తాయండి. రేపు మార్కెట్ కరెక్ట్ అయినా కూడా దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటాం. డౌన్ వెళ్ళిన ఒక 1 year తర్వాత, 6 months తర్వాత, 2 years తర్వాత మార్కెట్స్ కన్నా కరెక్ట్ అయితే ఎనీ రీజన్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఏంటి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ దేనిలో ఇన్వెస్ట్, ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, దేనిలో ఇన్వెస్ట్ చేస్తుంది? బంగారం ఎక్కువ కొంటుంటుంది, రైట్? ఎందుకని? పెట్రోల్, డీజిల్. బంగారం అనేది ఎందుకు ఉంటుంది? సో సేఫ్టీ అండి, సమ్ సేఫ్టీ దే వాంట్ టు కీప్. అలాగే ఫండ్స్ లో కూడా అన్ని ఒకే ఫండ్స్ కాకుండా కొంత డైవర్సిఫై చేసుకుంటాం. సో ఆ డైవర్సిఫికేషన్ కూడా దేనికి ఎంత చేసుకోవాలి, మన ఆరిజిన్ బట్టి మారిపోద్ది. అతను అన్నాడు 10 years నేను పెట్టుకుంటాను అన్నాడు, వెళ్ళే ఫండ్స్ మారిపోతాయి. లేదు నాకు 20 years కావాలండి, నేను 20 years వరకు నేను డిస్టర్బ్ చేయని ఫండ్స్ అన్నాడు అనుకోండి, కొంచెం రిస్క్ అంటే ఎక్కువ రిస్క్, అంటే కొంత రిస్క్ ఉన్న స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్కి వెళ్తామండి. సో 15 years ఉంది ఒకలాగా వెళ్తాము. లేదు నేను ఇప్పుడున్న ఫండ్ నేను పెంచుకుంటూ వెళ్తాను, 5 years తర్వాత నా శాలరీ పెరుగుద్ది, సో నేను ఫండ్స్ కూడా పెంచుతాను. అలా అన్నప్పుడు అంటే అతనికి ఉన్నటువంటి ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో ఆ రోడ్ మ్యాప్ని బట్టి మనం ఈ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసుకుని మార్చుకుంటూ వెళ్తామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే బేసిక్గా మాకు స్టాక్ మార్కెట్ ఏంటి, షేర్స్ ఏంటి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, కొన్ని డౌట్స్ ఉన్నా సో మీ నుంచి అయితే మాకు కొన్ని ఆన్సర్స్ వచ్చాయి. సో చూస్తున్నారు కదండి, సో గణేష్ కుమార్ గారు తన ఎక్స్పీరియన్స్ కొద్దీ షేర్ మార్కెట్ ఏంటి, అందులో ఇన్వెస్ట్ ఎలా చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా చెప్పారు కదా. సో మీరు ఎవరైనా సరే గణేష్ కుమార్ గారు ఆఫీస్కి వెళ్ళి జస్ట్ ఫైనాన్షియల్ పరంగా మీరు ఏమైనా అడ్వైస్ తీసుకోవాలనుకుంటే సో ద రూపీ కంపెనీ ఎగ్జిస్టింగ్లో ఉందండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈజీగా మీకు ఏదైనా ఫండింగ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మీకు అక్కడ సజెషన్స్ అయితే 100% అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ఇంటర్వ్యూ చూశాక ఆయన చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.